పాస్టర్ కృప గారు చేస్తున్న ప్రసంగాలు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ప్రెస్ చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శాశ్వతమైన నామం బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని ఆయన సజీవమైన కృప చేత మనల్ని ఎంతగానో బలపరుస్తూ భద్రపరుస్తూ ఆయన కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంతవరకు ఆయన సజీవమైన రేకుల చోటును మనం భద్రపరిచి బలపరిచి ఆశీర్వదించారు. అందును బట్టి దేవుని స్తోత్రించారు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం విడిచి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం విడిచి
పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. మహాగణుడ, మహోన్నతుడ, శివాధిపతి, సమీపింపరాని తేజస్సులో ఉన్న దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రాణనాథ మీకు స్తోత్రములు ప్రభువా. ఉన్నతమైన కృప చేత నడిపిస్తున్న దైవమా నీకు వందనాలు. మహాకృప చేత ఆవరింపు చేస్తున్న దైవమా మీకు స్తోత్రాలు. అనునిత్యము అనుక్షణము సమస్త ప్రాణకోటిని మీరు నడిపిస్తున్న వంటి క్రమమును బట్టి వందనములు ప్రభువా. అయ్యా, అనేకులు మతి చెడి ప్రభువా, వారి యొక్క స్థితిగతులను ఎరగకే అజ్ఞానులుగాను, అవివేకులుగాను, మూర్ఖులుగాను వారి కాలములకు ముందుగానే మరణిస్తూ ఉన్నారు ప్రభువా. అటు వారిని మీరు దర్శించండి ప్రభువా. ఆ స్థితిలో పడి చెడి ఉన్న ప్రతి వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నా. మహాగణుడువు, మహిమోన్నతుడువు, సర్వాధికారువు, సర్వసృష్టికి సృష్టికర్తవు నీవు ప్రభువా. మహాగణుడువు తండ్రి నాయనా, నీ ఆలోచనలు గొప్పవు ప్రభువా. అయ్యా, మీరు నిర్మించిన ఆ సిద్ధపాటు కొరకే మేము వేచి ఉండి మహాభాగ్యమును మాకు దయచేయమని ప్రభువా, మీ పిల్లలమ్మగా మీ సన్నిధి చేరి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ నీ ఉపదేశాలు వింటూ అయ్యా ఎదిగి వర్ధిల్లి యొక్క క్రమమును మాకు నేర్పిస్తూ అయ్యా భౌతికత జీవితంలో నుంచి అభౌతికత జీవితంలోనికి నడిపించబడడానికి దిశానిర్దేశతలు ప్రభువా మాకు నేర్పించి మాకు గ్రహింపు దయచేసి ప్రతి బిడ్డని ప్రభువా నాయన గురువైపు ప్రయాణాన్ని వారికి సిద్ధపరచమని అయ్యా సార్వత్ర సంఘాలలో ఎత్తబడే వంటి సారము నుంచమని ప్రార్థిస్తున్నా. అట్టి మహిమతో ఆవరింప చేయండి, అట్టి కృపను మాకు అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క శుక్రవారము నీ పిల్లలుగా నీ సన్నిధికి వచ్చి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నాటకీయ సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఇష్టాల సంబంధమైన, ఇచ్చల సంబంధమైన బత్తి నుంచి ప్రతి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నా. దైవికమైన భక్తి సాధన, ఆధ్యాత్మిక ఎదుగుదల భౌతికతకు సంబంధించింది కాదని ప్రతి వారు వారి యొక్క జీవితంలో నేర్చుకుని ఎరిగి ప్రభా ప్రయాణించుటకు ప్రతి వారి హృదయమును మీరు సంధించమని ప్రార్థిస్తున్నా. అయ్యా బండబారి మండుబారిని యొక్క బ్రతుకులను చిగురింపు చేయగల దేవుడు, మారాను మధురముగా మార్చిన దేవుడు, బండ నుంచి నీళ్లను తీసుకు అయ్యా రప్పించిన వంటి వారు, అయ్యా సముద్రములో ఆరిన నేలపైన నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. యుద్ధములు ఆపిన వారు, యుద్ధములను జరిగించిన వారు, అయ్యా నీ ప్రజల పక్షముగా ఉండి సకల కార్యములను మీరు ప్రభువా సంపూర్ణం చేసిన వారు, ఈ పూట మీ పక్షంగా మీ పిల్లలముగా మీ సముఖములు కూర్చుని ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు వేచి ఉన్న పిల్లలంగా ఉంటుండగా మాతో మీరుండి మహిమ పొందమని మీ యొక్క శాస్త్రమైన చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ బలపరిచి దీవించమని, నీతి గల మీ మాట తేటగా వినిపించి పూర్వలి మాట్లాడుచుండగా ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు విని గ్రహించినట్టుగా ఈ యొక్క పూట ఈ వర్తమానాన్ని విని ప్రతి వారు
వారి యొక్క జీవితములను సరిచేసుకునేలాగా సహాయము దయచేయండి. నజరేయుడైన యేసు నామములో మీకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శాశ్వతమైన బట్టి ఈ యొక్క సమయంలో ప్రభు మనకి ఈ యొక్క కృపని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ కృప లేని వారు, ఈ ధన్యత లేని వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ ఈ కృప మనకు అనుగ్రహించి ఉన్నారు. దినములు క్షణములు చాలా చెడ్డవి. మనం తింటున్న ఆహారం చేత మనం బ్రతకట్లేదు, మనకున్న వసతుల చేత మనం బ్రతకట్లేదు, మనకున్న శక్తి చేత మనం బ్రతకట్లేదు, మనకున్న దేని చేత మనం బ్రతకట్లేదు. కానీ దేవుని యొక్క కృప వాత్సల్యము చేత మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన తింటున్న ఆహారము మనం అరిగించుకోలేం, మనమేమీ చేయలేం. మన అవయవాలలో ఏ అవయవమైనా బాగోకపోతే మనం బాగు చేసుకోలేం. అది బాగుపడాలన్నా దేవునికి కృప కావాలి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి వారు కూడా వారి యొక్క కుటుంబాల కొరకు, అనేకుల యొక్క క్షేమం కొరకు కాస్త సమయాన్ని సిద్ధపరచుకుని ప్రార్థించవలసిందిగా మరొకసారి మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క ఆలోచనలు ఈ యొక్క భాగాన్ని మనం వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఆలోచన, క్రమము, సిద్ధపాటు. ప్రారంభములో ఆయన ఆలోచన, తర్వాత మన కొరకు ఆయన ఏర్పరిచిన క్రమము, తర్వాత ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న సిద్ధపాటు. ఇవన్నీ ఒక దాంట్లోనే మీరు విందామనుకుంటే గనక కాదు. కానీ ముందు ఆయన ఆలోచన, తర్వాత ఆయన క్రమము, తర్వాత ఆయన సిద్ధపాటు. ఇది 2-3 ఎపిసోడ్లు కావచ్చు, లేదా 3-4 ఉపదేశాల్లో మీకు మన సిద్ధపాటు ఏంటి, మన క్రమం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఇవన్నీ కూడా దేవుడి ఆలోచన ప్రకారంగా మన సిద్ధపాటు, దేవుని ఆలోచన ప్రకారంగా మన క్రమము, దేవుని ఆలోచన ప్రకారంగా అసలు ఏమై ఉన్నది అనేవంటి భాగాన్ని మనం తెలుసుకుంటూ, అలాగనే మనము దీంట్లో నుంచే అనేక విషయాలను మనము ఈ లింక్ నుంచి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం, పరదేశి లేదా పరలోకం, ఎన్ని ఆకాశాలు. చాలా మందికి భూమి మీదే మరలా 1000 సంవత్సరాలు జరుగుతాయని చాలా చాలా అనేక ఉపదేశాలు ఏం చేస్తున్నారంటే రాంగ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. చాలా జబ్బులకి జబ్బు ఒకటైతే మందు ఒకటి వేస్తూ ఉన్నట్టుగా ఈరోజు ఆత్మ సంబంధమైన నడిపింపు లేకపోతే కనుక ఆత్మ సంబంధమైన వంటి ఒక స్ట్రాంగ్నెస్, అంటే ఒక అవగాహన అనేది, ఒక నడిపింపు అనేది, ఒక ఒప్పుదల అనేది లేకపోతే కనుక ఒక మానవుడు సరైన రీతిలో గమనించి గుర్తించి నడిపించలేడు. కనుక ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. తెలుసుకోవడం ఒక్కడమే మన పని కాదు, కానీ తెలుసుకున్న దాన్ని బట్టి మన జీవితాలు, మన కుటుంబాలు నడిపించబడాలి. ఒకసారి ఒక దాని మీద మనకి ఏదైనా ఒక దాని మీద మనకి విసర్జించడం అనేవంటి ఒక భాగం మనలో వచ్చింది అనుకోండి, మరలా దాన్ని ఇష్టపడే వంటి విషయాన్ని మనం తెచ్చుకోకూడదు. ఒకసారి మనం ఇష్టపడుతున్నామా, దేన్నైనా విసర్జిస్తున్నామా అనేవంటి భాగాన్ని మనం స్ట్రాంగ్గా మనలో నిర్ణయించుకోవాలి. చాలా మంది విసర్జించిన దాన్ని ఇష్టపడతారు, ఇష్టపడిన దాన్ని విసర్జిస్తారు. కానీ దైవిక క్రమంలో మనం నేర్చుకోవలసింది, దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవలసింది, సిద్ధపడవలసినటువంటి వేరే ఒక క్రమం ఉంది. భౌతికంగా ఇష్టపడడం, విసర్జించుకోవడం, రకరకాల ఎస్టిమేషన్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ విధంగా కాదు. కానీ దేవుని ఆలోచనే మన యొక్క ప్రాథమిక భవిష్యత్తుకి, ఆధ్యాత్మికంగా భౌతికతలో మనం నివాసం చేయడానికి మనకు చాలా ప్రాముఖ్యం అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఈరోజు చాలా చోట్ల బలహీనపరుస్తున్న సంఘాలు, బలహీనపరుస్తున్న సేవకులు,
బలహీనపరుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి దినాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఫలముతో ఉండవలసింది ఏంటంటే కేవలం దేవుని యొక్క శక్తివంతమైన కృప. ఎందుకంటే శక్తివంతమైన కృప మన జీవితాలను ఏం చేస్తుందంటే సంపూర్ణ స్థాయిలో సమర్థవంతంగా జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఆ కృపలో మనం నడిచి వెళ్ళాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా మనం ప్రయాణిస్తాం. ఆ విధంగా ప్రభు మనల్ని ప్రయాణింప చేయునుగాక. ఆమేన్. మనం చూస్తే కనుక దేవుని యొక్క ఆలోచనలో మనకి ఒక నిర్ణయపు కాలం, అంటే ఒక కొంతకాలం ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్లో ఆలోచించారు, మరికొంత కాలానికి ఒక రకమైన క్రమంతో ఆయన ఆలోచించారు, మరికొంత కాలానికి ఆయన ఒక రకమైన సిద్ధపాటుతో ఆయన ఆలోచించారు. ప్రాథమికంగా ఆయన ఆలోచన యొక్క క్రమాన్ని మనం చూస్తే కనుక, ఒక పరిస్థితిని మనం గమనిస్తే కనుక, చాలాసార్లు మన రాంగ్గా, అంటే ఒక మానవుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడంటే, నేను ఎలా బ్రతకడం దేవునికి ఇష్టం లేదేమోనండి అంట. నేను ఈ బట్టలు కట్టుకోవడం దేవునికి ఇష్టం లేదేమోనండి అంట. నేను నా భర్తతో కలిసి ఉండడం దేవునికి ఇష్టం లేదేమోనండి, నేను బిడ్డలతో ఉండడం దేవునికి ఇష్టం లేదేమోనండి, కొత్త చీరకు అనుకున్నానండి, ఎలకలు కొట్టేసి ఇది కట్టుకోవడం దేవునికి ఇష్టం లేదేమోనండి, చెప్పులు కొనుక్కున్నానండి, ఎవరో ఎత్తుకుపోయారు, ఇది ఎలాగా దేవునికి ఇష్టం లేదేమోనండి చెప్పులు వేసుకోవడం. నీ అజాగ్రత్త వల్ల, ఏదో ఎదుటి వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన వల్ల కొన్ని కోల్పోయాయి. అది దేవుని ఇష్టం మీద రుద్దడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎదుటి వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన మానవ ఆలోచనల వలన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనము ఆలోచించేవంటి స్థాయి ఎలా ఉందంటే, దేవుని ఇష్టం లేదేమో అనేవంటి స్థాయికి రోజు దిగజారిపోయారు. అంటే దేవుని యొక్క ఆలోచన యొక్క శైలి తెలియక, దేవుని యొక్క ఆలోచన యొక్క ప్రత్యేకత తెలియక ఈరోజు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది చేయడం ఇష్టం లేదేమో, అది చేయడం ఇష్టం లేదు. ఆయన నా చిన్నపిల్లడంటే ఇది అది చేసి మనల్ని బాధ పెట్టేవాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టిలో ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఆయన సృష్టించాడు. ఈరోజు భూమి ఆగిపోతే పరిస్థితి ఏంటి, నీరు ఆగిపోతే పరిస్థితి ఏంటి, దినచర్యలో ఎంత క్రమంగా ఆయన సృష్టించినటువంటి సృష్టిని మనం చూస్తున్నాం. ఒక మానవుడు మాత్రమే ఆయన సృష్టించినటువంటి విధానాలను తప్పి మానవుడికి గైడ్ చేశాడు. మానవుడు సృష్టించి ఒక మాన్యువల్ బుక్ని ఇచ్చాడు. మాన్యువల్ బుక్కే బైబిల్. ఒక ప్రోడక్ట్ ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో మనం చదువుతాం. చదివి దాని ప్రకారంగా దాన్ని యూజ్ చేస్తే అది చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. లేదా మనం ఏదో రీతిగా వాడేద్దాం అనుకుంటే కనుక అది వెంటనే ఏమవుతుందంటే దాని యొక్క పనితీరుని మనకు చూపించలేదు. దేవుడు కూడా ఈ మానవుడిని తయారు చేసి దాని యొక్క విఫలత ద్వారా జరిగినటువంటి పరిస్థితిని ఆయన పరిపూర్ణంగా దాన్ని పరిష్కరించి ఆయన మానవుడు జీవించడానికి ఒక మాన్యువల్ బుక్ ఏంటంటే బైబిల్. సృష్టి క్రమానికి మాన్యువల్ బుక్ లేదు, ఎందుకంటే అది ఆయన సృష్టించారు. అది సృష్టి క్రమానికి ఇంకేమీ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. దాన్ని మనం మార్చలేము. దాని యొక్క పరిమితులు కూడా మనం కొలవలేము. నీరుని కొలవలేము, గాలిని కొలవలేము. అదంతా వ్యాపించి ఉంది ఆకాశాన్ని. ఇదంతా ఆయన స్వాధీనంలో ఉంది. కానీ ఒక మానవుడు మాత్రమే తన యొక్క మాన్యువల్ బుక్ని అందించాడు. అది బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని అనుసారంగా మనం జీవించగలిగితే కనుక ఒక మంచి జ్ఞాన సంబంధమైన కృపలోనికి నడిపించబడతాం. అందుకని ఇక్కడ మనం చూస్తే కనుక దేవుని యొక్క జ్ఞానం మన జీవితాల్లో ఒక అద్భుతమైన ఒక భవిష్యత్తుని మనకు చూపిస్తూ ఉంది. అద్భుతమైన భవిష్యత్తుని మనకు చూపిస్తూ ఉంది. లోకంలో చదివితే మంచి భవిష్యత్తు కనిపిస్తుందండి, కష్టపడి ఆస్తి సంపాదిస్తే మంచి భవిష్యత్తు కనిపిస్తుందండి, లేదా నేను యవ్వనకాలం వచ్చి, లేదా నేను ఒక యుక్త వయసుకి వచ్చేటప్పుడు నాకు మంచి భవిష్యత్తు కనిపిస్తుందండి. మన భవిష్యత్తు ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు మాయమైపోతుందో, ఎప్పుడు బ్రతుకుతాడో, ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు. మరణించిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి అనేది మనకు తెలియాలి. మరణంతో ముగించిపోయేది కాదు మన భవిష్యత్తు, మరణంతో ఆరంభమయ్యేదే మన భవిష్యత్తు. చాలా మంది ఇది గమనించుకోలేదు.
మరణంతో ముగించేది లోక సంబంధమైన భవిష్యత్తు అయితే, మరణంతో ప్రారంభమయ్యేదే మన జీవితం. మరణంతో అద్భుతమైన జీవితం ప్రారంభమవుతుంది. అది ప్రభుతో నిత్యము జీవించే జీవితం. దేవునికి స్తోత్రం కలిగిన కాదు, దాన్ని మనం సొంతం చేసుకుని దాని కొరకు ప్రయాణించడం అనేది ఒక అద్భుతమైన సాధన ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం. ఆ సాధన ఏంటంటే ప్రభుతో కలిసి జీవించడానికి పూర్తి స్థాయిలో ఒక అర్హతను మనం పొందుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక దేశ సరిహద్దును ఒక ప్రాథమికంగా ప్రత్యేకమైనటువంటి ఒక సైనికులను మనం చూస్తూ ఉన్నాం. వారి ఒక అనేకుల కొరకైనటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి పనికి వారిని సిద్ధపరిచేటప్పుడు ముందు వారికి ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే అనేకులు వారి చేతుల్లో ఉన్నారు కాబట్టి. అలాగే ఎయిర్పోర్ట్ సంబంధించిన వారికి కావచ్చు, కొన్ని ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి ఉద్యోగ సంబంధమైన వారికి ఏం చేస్తారంటే ఒక ట్రైనింగ్ ఇచ్చి వారిని ఏం చేస్తారంటే వారి యొక్క ఉద్యోగానికి అని ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు మనం ప్రభుతో జీవించడానికి భూమి మీద సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభుతో జీవించడానికి భూమి మీద సిద్ధపడుతున్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది, ప్రభువా మీరు నిర్ణయించిన నిర్ణయపు దినం వరకు కూడా మేము జీవించాలి, అలాగనే మా మీద వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ మాత్రం మేము ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. ఎందుకంటే ఆయన నా మీద ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు, దాన్ని నేను ఏ అవిధేయత చేత దాన్ని పూర్తి చేయలేకపోతే కనుక ఆ స్థితి రాకూడదు, ఆ స్థితి జరగకూడదని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ప్రభువా ఏ చిన్న అవిధేయత అయినా ఒకళ్ళు చోటు చేసుకుంటే మీరు నా మీద వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ ఏదైనా నేను జరిగించలేనేమో ప్రభువా, అనేకుల కొరకైనటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నేను జరిగించుటకై మమ్మల్ని వాడుకోండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాను. ఆయన ఆలోచన ముందు ఎరిగితే కనుక ఒక మంచి సమర్థవంతంగా జీవించడానికి ముందుకు వెళ్ళగలుగుతాడు. ప్రాథమికంగా దేవుడు ఆలోచించిన ఆలోచన మానవుడు తెలుసుకోవాలి. ఆలోచనతో సంబంధం లేదు, కానీ చాలా మంది దేవుడిని ఎలా గుర్తిస్తున్నారంటే ఇచ్చే దేవుడిగా గుర్తిస్తున్నారు, తీసుకొని దేవుడిగా కూడా గుర్తిస్తున్నారు. ఆ దేవుడు ఏమి అడగడండి, యేసుప్రభు ఏమి అడగడండి, యేసుప్రభు ఏమి అడగడండి అంటే అడగని దేవుడుగాను మనం అడిగే దేవుడుగా గుర్తిస్తున్నారు. అది మానవుని యొక్క ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆయన అడగడు, మనం ఏమడగాలి? ఆయన జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనలో మన నిర్మాణము, మన జీవితం యొక్క ప్రణాళికలో మన యొక్క జీవనం ఎలాగ నడుస్తుంది అనేవంటి భాగంలో మనం ఏం చేయాలంటే మనం ఏమడగాలి అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం ఏ పరిస్థితుల్లో కూడా మన భక్తి జీవితం ఏ విధంగా నడిపించబడుతుంది అనేది మనం ఆలోచించుకోగలిగితే దేవుని యొక్క ఆలోచన శైలి మనల్ని ఎలాగ నడిపించాలి అనేది ప్రాథమికంగా మనం తెలుసుకోవలసినటువంటి ఒక భాగం. కనుక ఏబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే కనుక ఏబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే కనుక అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మనం చదవగా విందాం. 12వ అధ్యాయము 13వ వచనం, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రతిదీ మన యొక్క జీవితాలు పట్ల ఆలోచించి చేస్తారు. ఒక మానవుడిగా మీకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత ఆలోచించకుండానే అనాలోచితంగా జరిగిస్తున్నటువంటి చర్యకి ఈరోజు మూల్యాన్ని, జీవితంలో ఎంత వయసుని మూల్యంగా ఇస్తున్నారు, ధనాన్ని మూల్యంగా ఇస్తున్నారు, జ్ఞానాన్ని కూడా మూల్యంగా ఇచ్చేస్తున్నారు. దేవుడిచ్చిన ఎన్నోటిల్లో కూడా విడిచిపెట్టేస్తున్నటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆలోచించేవారు, ఆయన మన జీవితాల పట్ల గొప్ప ఎస్టిమేషన్ కలిగి ఉన్నారు.
చాలా మంది దేవుడిని ఎలా చూస్తారంటే ఒక గారడీ విద్య చేసేవారుగా చూస్తున్నారు ఈరోజు. గారడీ విద్య చేసేవారు అంటే ఇట్టే అంటే ఇచ్చేసి అట్టే అంటే తీసేసి అలాగేం కుదరదు. ఆయన తీయాలైనా ఆయన ఇవ్వాలైనా ఆయనకు ఒక దైవికమైన క్రమం, దైవికమైన ఎస్టిమేషన్ ఉంది. ఒకటి అలా చెయ్యాలన్నా, ఒకటి ఇలా చెయ్యకూడదన్నా ఆయనకి పకడ్బందీగా ఒక ప్లానింగ్ అనేది ఆయనకి ఉంది. ఒక మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా చేసేసేవంటి వాడు కాదు. చాలా మంది ఒక ప్రార్థన చేస్తారు, ప్రభువా ఆడికి అనుకూలంగా ఎందుకు చేస్తున్నావు ప్రభు అంటాడు. ఆడికి అనుకూలంగా చేసేసే దేవుడు కాదు, నీకు వ్యతిరేకంగా చేసేవంటి వాడు కూడా కాదు. ఆయన ఒక దైవికమైన ఆలోచన, ఆయన కృప, ఆయన ప్రణాళిక అనేది చాలా గొప్పది. ముందు మనం ఆయన ఆలోచన శైలిని మనం తెలుసుకోగలిగి ఉండాలి. బైబిల్ ప్రకారంగా ఆయన ఆలోచన యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగితే గనక, ఆ విధంగా మనం నడిపించబడితే గనక మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడతాయి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనాన్ని చదవగలుగుతాం. కీర్తనల గ్రంథము 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పన, ఆయన సిద్ధపాటు, ఆయన పూనుకున్న వంటి, ఆయన ఎన్నుకున్న వంటి ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని పూర్తి చేసేంత వరకు ఆయన పని చేస్తూనే ఉంటారు. చాలా మంది అంటారు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటారు, మనకులా భోజనం చేసి పడుకున్నారంటారా? ఏం చేస్తున్నారంటారు? చూద్దాం తర్వాత విభాగంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే తండ్రికి లేదా తల్లి తండ్రి ఏం చేస్తున్నాడో తెలిస్తేనే కదా కుమారుడు బాధ్యతగా ప్రవర్తించేది. వారు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత కష్టం చేత ఈరోజు పిల్లల్ని నడిపిస్తున్నారు, పెంచుతున్నారో తెలిస్తే కాస్త పిల్లలు మంచి చెడు లేదా భవిష్యత్తుని ఎరిగి జీవిస్తారు. లేకపోతే బాధ్యతారహితమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుందాం. ఆయన సంకల్పన మనం తెలుసుకుందాం. ఆయన దైవిక క్రమంలో ఉన్న సిద్ధపాటును మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకుండా నడిచే దారి మాత్రం కాదు. అన్ని ఎరుకుతో తెలుసుకొని తెలిసిన దాన్ని అనుభవిస్తూ మన మనస్సులు చాలా ప్రశాంతంగా సుముఖత చూపిస్తూ ప్రయాణించాలి. తెలుసుకున్న దాని పట్ల చాలా మంది ఏం చేస్తారంటే దాని మీద మంచి అభిప్రాయం అయితే లేకుండానే జీవిస్తున్నారు చాలా మంది ఈరోజు. లేదు, ముందు మనము విముఖత కాదు కానీ సుముఖత వైపుకు మన హృదయాలు నడిపించబడాలి. అప్పుడే మనము సమతుల్యత చేత నడిపించబడతాం. సరైన దిశలో మన అడుగులు వేయగలుగుతాం. సరైన దిశలో మన అడుగులు వేసినప్పుడు మనం గమ్యానికి వెళ్ళడానికి మన ప్రయాణం చాలా ఈజీగా మన ప్రయాణాన్ని ముందుకు నడిపించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆయన సంకల్పన తరతరములు అంటే ఎంతమంది జనాంగము అభివృద్ధి చెందుతుందో అంతమంది జనాంగానికి ఆయన ఉద్దేశించిన ఉద్దేశము స్థిరపరచబడుతుంది. ఆయన ఆలోచనలు, ఒక ప్రణాళికలు అనేవి మనం తెలుసుకోవాలి. మనం చూస్తే కనుక ఆయన ఆలోచించే వంటి ఒక విధానాన్ని మనం చూస్తాం. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఉదయం మనకైతే ఉదయం, సాయంత్రం, పొద్దుట, మధ్యాహ్నం ఈ యొక్క విధానాల్లో మనం నడుస్తూ ఉన్నాం. ఆయన ఈ సృష్టి క్రమాన్ని జరిగిస్తూ సమస్త ప్రాణకోటికి సంబంధించినటువంటి అనేక విభాగాలను వర్కింగ్ అంటే ఒక పని చేయుటకు
ఆయన అనేక మందికి ఆయన ఏం చేస్తాడంటే గైడ్ చేస్తా ఉన్నాడు. ఆయన అనేక మంది గైడ్ చేస్తూ దేవదూతలను గైడ్ చేస్తున్నాడు, భూమి మీద మానవుల్ని గైడ్ చేస్తున్నాడు. అంటే మానవులు అందరినీ కాదు, ఎందరైతే ఆత్మచేత నడిపించబడ్డారో అందరినీ గైడ్ చేస్తున్నారు. అలాగే పరిశుద్ధులను గైడ్ చేస్తున్నారు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే గనక ఆయన ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకుని మనల్ని గైడ్ చేయడానికి చదవండి. దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే ఆపుదామని ఇక్కడ మనం చూస్తే గనక దేవుని ఆలోచన సభ అంటే మనం ఎలాగైతే కూడి మనం మీటింగ్ పెట్టుకుంటున్నామో అలా దేవునికి ఒక సభా పర్వతం ఉంది. ఏముందండి? ఒక సభా పర్వతం ఉంది. ఆ పర్వతం మీద దేవుడు ఆసీనుడై ఉండగా ఆలోచన కర్తలు ఉన్నారు. ఆలోచన కర్తలు ఇస్తున్న గైడెన్స్ తో పనిచేయడానికి పనివారు బృందం ఉంది. అత్యున్నతమైన మహిమతో దేవుడు ఆ సభాపర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. మనము ఇంకా అనేక అనుభవంలోనికి వెళితే బోధతో వినిదానికన్నా దాని ద్వారా వచ్చే తీవ్రత యందు మరింత ఆసక్తి గలవారైతే మీ కండ్లకి ప్రభు చూపించేవి మరింత గొప్పగా ఉంటాయి. ఎందుకంటే చూసి విని నమ్మువాడు కంటే గ్రహించి తెలుసుకుని విశ్వసించి అనుభవించిన వాడు మరింత ధన్యుడు. ఎందుకంటే అందుకనే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. కాబట్టి అందుకనే తెలిసింది కొంతే, తెలియబడవలసింది ఇంకా చాలా ఉంది. అదంతా కూడా తెలియబడితే తెలుసుకోవడం కాదు కనుక ప్రతి వ్యక్తి సమర్థవంతంగా కృషి చేసి ప్రయాసపడగలిగితే గనక ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ సభాపర్వతం మీద ఆలోచన కర్తలు ఉన్నారు. ఆలోచన గైడ్ చేస్తుండగా దాని కొరకు పనిచేసే పనివారు కూడా ఉన్నారు. ఇదొక సభాపర్వతాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే గనక ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుదాం. 3వ అధ్యాయం 9వ వచనం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యములను పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే గనక ఒక గొప్ప ప్రత్యేకత సంఘంలో తెలియబడాలి. పౌలు గారు అంటూ ఉన్నారు,
ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశము, ఆయన వేసుకున్నటువంటి ఎస్టిమేషను, ఆయన ప్రధానులతోనూ దేవదూతల యొక్క సమూహంతో మాట్లాడి నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని నేను జరిగించుటకు, లోకంలో ఆ క్రమాన్ని నేను లోకంలో జరిగించుటకు అల్పుడునైన వంటి నన్ను దేవుడు ఎంచుకున్నాడు. అదేంటంటే అపోస్తలుడు పౌలు గారు వేసినటువంటి పునాది. ఆ 12 మంది పునాది మీదే ఈరోజు 12 మంది శిష్యులు కూడా 12 సింహాసనాల మీద కూర్చుని మనకేం చేస్తారు? తీరుస్తారు. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, అంతేకాదు సంఘముకు తెలియవలసినటువంటి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని మనం ఏం చేయాలంటే, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించడానికి మనం పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అంటూ, చాలా అత్యద్భుతుడైన నా ఎడల ఈ యొక్క ప్రణాళిక ఇవ్వబడడానికి ముందుగానే ప్రధానులతోనూ ఆ యొక్క ఒక ఏర్పాటు అనేది జరిగింది, ఒక సిద్ధపాటు అనేది జరిగింది. ఆ నిర్ణయించినటువంటి నిర్ణయానికి ముందే ఒక మర్మము, ఒక ఉద్దేశ్యము, భూమి మీద ఒక ప్రణాళిక బయలుపరచడానికి ఒక ఏర్పాటు అనేది ముందుగానే సిద్ధపరచబడి ఉంది అనేటువంటి ఒక మాటని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుండగా మనం వింటూ ఉన్నాం. మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ మనము ఆలోచిస్తే, ఈ సభాపర్వతము మీద ఎలాంటి పరిస్థితులు అంటే మనం చూస్తే గనక 14వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుండును. లూసిఫరు, మీకు అంతా కూడా ఒక విషయాన్ని మీరు గమనించండి. లూసిఫర్ ప్రాథమిక అస్త్రం ఏంటి చెప్పండి? లూసిఫర్ యొక్క ప్రాథమిక అస్త్రం ఏంటంటే సర్వలోకమును మోసపరచుట తన యొక్క ఉద్దేశం. లూసిఫరు ఆశించిన సింహాసనం ఏంటో తెలుసా? సర్వలోకాన్ని ఆలోచింప చేయకుండా నడిపించాలి. ఈ లూసిఫర్ ఆశించిన సింహాసనం ఏంటంటే ఆలోచన జరిగే సభాపర్వతం మీద తాను కూర్చుండాలని ఆశించింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. లూసిఫర్ ఒక సింహాసనాన్ని ఆశించిందంటే అది లేకపోతే హీలింగ్ చేసే సింహాసనమో పరిపాలించే సింహాసనమో కాదు. ఆలోచన సభాపర్వతాన్ని తన సొంతం చేసుకుని మనుషుల్ని గైడ్ చేయాలనుకుంది, మనుషుల్ని పాడు చేయాలనుకుంది, మనుషులను తనకిష్టం వచ్చిన శైలిలో నడిపించాలనేది లూసిఫర్ యొక్క ఆలోచన. ఆ సభాపర్వతం మీద కూర్చుని ఆలోచన చేయు సభాపర్వతం మీద కూర్చొని తన యొక్క శైలిలో నడిపించాలని ఆలోచన విఫలమైంది కనుకే సర్వలోకమును మోసపరుస్తూ తన శైలిలో నడిపించాలని ఇప్పటికీ ప్రయాసపడుతుంది లూసిఫర్ యొక్క ప్రయాసది. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఈ సభాపర్వతం మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు నిర్మించబడుతూ ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకొని అనేకులు దేవదూతల యొక్క సమూహము ఏం చేయబడుతుందంటే దాని యొక్క అనుసంధానంలో నడిపించబడుతూ, గైడ్ చేయబడుతూ ఈరోజు యావత్ ప్రపంచాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఈ భూమి మీదకి కరోనా కావచ్చు, వేరేది ఏదైనా కావచ్చు,
వచ్చే ముందు ఖచ్చితంగా దేవుని సభాపర్వతం మీద ఏం చేయబడుతుంది? చర్చలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? దానికి మాటలు అక్కడ దానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఏర్పాటు చేయబడుతుంది. మాట్లాడుతూ ఉంటారు. దానికి వ్యాక్సిన్ రావాలన్నా, ఇన్ని వేల మంది చనిపోవాలన్నా, దాన్ని తీయాలైనా, దాన్ని పెట్టాలైనా ఖచ్చితంగా ఈ కరోనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఆలోచన సభాపర్వతం మీద ఖచ్చితంగా ప్రతి దానికోసం కూడా మాట్లాడతాం. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఏబు గారి కోసం మనము ఆ సభాపర్వతం మీద జరిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. చూడండి, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే కనుక అక్కడ జరిగినటువంటి సంభాషణ మనం గుర్తించవచ్చు. దాని ప్రకారంగా కూడా మనము గ్రహించి ముందుకు నడవగలుగుతూ ఉంటాం. చూడండి, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాది అనువాడు వారితో కలిసి వచ్చెను. అడుగుగా ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక దేవదూతల యొక్క సమూహము దేవుని దగ్గర ప్రజెంట్ అవ్వాలన్నమాట. అక్కడ రావాల్సినటువంటి దినం ఒకటి ఉంది. అంటే ఈ ఆలోచన సభలో హాజరవ్వవలసినటువంటి ఒక దేవుని ముందు నిలబడవలసిన సమూహం ఒకటి దేవదూతలు ప్రయాణిస్తూ ఉండగా, ఈ అపవాదట భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఈ సమూహాన్ని చూసి, ఈ సమూహంతో పాటు ఎక్కడికి వచ్చిందట? దేవుని యొక్క సింహాసనం ఎదుటికి వచ్చింది. దేవుని సింహాసనం ఎదుటికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తన పని ఏంటంటే, 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. చదవండి. అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఎందుకు వచ్చిందంటే, మనందరికీ తెలిసి ఎందుకు వచ్చింది? ఏబు గారి కోసం మాట్లాడడానికి వచ్చింది. ఏబు గారి కోసం మాట్లాడడానికి వచ్చింది. అక్కడ ఏబు గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కనుక దేవదూతల సమూహము ఆలోచనకర్తలు సభాపర్వతం మీద ఉన్నారు. ఈ దృశ్యాలు మనం చూస్తాం. చాలా సందర్భాల్లో మీరు గమనించారో లేదు, రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ సభాపర్వతం మీద మాట్లాడితే ఒక దేవదూత వచ్చి అంటుంది, నేను ప్రవక్తల నోట అబద్ధము పలికే వంటి ఆత్మగా నేను ఉంటాను అని. ఆ సభాపర్వతం మీద ఏం చేస్తంటే ఒక దేవదూత వచ్చి మాట్లాడతా, సరే నీ ఇష్టం అని దాన్ని గైడ్ చేసి నడిపిస్తా. అలాగే ఆలోచన సభాపర్వతం మీద అంటే చాలా మంది దేవునికి ఆలోచనకి కర్త సమస్తం ఆయనే, కానీ సమస్తాన్ని గైడ్ చేసి నడిపించే నాయకుడు. ఈ గైడ్ చేసి నడిపించడానికి ఒక సభాపర్వతం అది మనం గమనించాలి. చాలా మంది దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, పడుకున్నాడంట, పడుకోలేదు, ఆయనకి చాలా పనులు ఉన్నాయి, మనం వాటిని గమనించాలి. కాబట్టి మనం చూస్తే కనుక ప్రతి ఒక్క అక్కడ దేవదూతలు ఏం చేస్తారంటే గైడ్ చేయబడతారనమాట. ఆయా దేవదూతలు ఆయా పనులకు
నడిపించబడుతున్న సమయంలో ఇది ఖాళీగా ఉంది, అటు ఇటు భూమి మీద తిరుగుతూ పైకి వచ్చింది. పైకి దీనికి ఏం పనిస్తారు? ఏమి ఇవ్వరు. దీనికి ఆలోచన ఏం పుట్టిందంటే, నేను ఓ పని చేస్తాను అంది. ఏం చేస్తావు అని అడిగారు. అది నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, నువ్వు బాగా ఇష్టపడుతున్నావు కదా, నువ్వు బాగా ఆలోచిస్తున్నావు కదా, అదే ఏమి? ఆయనతో చిన్న పని పెట్టుకుందాం అనుకుంటున్నా. పెట్టుకో, తప్పే పెట్టుకో. ఆయన నా ప్రియమైన వాడు, నువ్వేం చేసినా నీ వల్ల కాదు అన్నాడు దేవుడు. అంతేనా? సింపుల్గా అదే మాట అన్నాడు. సరే చూద్దాం అన్నాడు. చూడు, నీ ఇష్టం. ఎందుకంటే అక్కడ ఆలోచన జరిగిన పరిణామం ఏంటి అనేది ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు 10 మంది మనం కూర్చున్నాం, ఒక నాయకుడిని మనం పెట్టుకుంటాం, సమర్థవంతమైన నాయకుడిని మనకు ఉంటాడు. కానీ అందరి ఆలోచనలు మాత్రం సేకరించడం అనేది నాయకుడి యొక్క లక్షణం. మనం గమనించాలి. ఇక్కడ ఆలోచన పర్వతం మీదకి వెళ్ళినటువంటి లూసిఫర్ ఏం చేసిందంటే ఈ విధంగా అడిగింది, రైట్, నీ ఇష్టం. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, ఆలోచన సభాపర్వతం మీద ఆలోచన కర్తలు, ఆలోచనకి పనిచేయడానికి అనేక మంది దేవదూతల సమూహం అక్కడ ఉంది. ఆ సమూహం ఏం చేస్తుందంటే పని చేస్తుంది అని మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 82:1 వచనం. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 1వ వచనం. 82వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవముల మధ్య దేవుడు నిలిచున్నాడు. దైవములు అంటే దేవదూతలు మనం గమనించాలి. దేవుడి దేవుని ఏంటంటే అది సమాజం అంటే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క తన యొక్క సరౌండింగ్స్ అంటే తన ఎంచుకున్నవంటి ఆ సభా పర్వతం మీద ఆయన నిలుచున్నారు. అక్కడ ఎవరు నిలుచున్నారంటే దైవములు అంటే దేవదూతలు నిలుచున్నారు. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరికి ఏం చెయ్యాలి అనేది తీర్పు తీరుస్తున్నాడు కొంతమందికి. అందుకని అంటారు కదా, మీరు తీర్పు తీరిస్తే గనక మీకు పరలోకంలో ఇంకా తీర్పు తీర్చబడదు. ఎందుకంటే మీరు భూమి మీద తీర్పు తీరుస్తున్నారు కాబట్టి ఇంకా మీకు భూమి మీదే తీర్పు తీర్చబడుతుంది, మీకు పరలోకంలో ఇంకా తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గైడ్ చేయబడాలి, నడిపించబడాలి. ఇక్కడ చూస్తే కనుక ఆయన నడిపింపును మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనము ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు చాలా. ఇక్కడ మనం గమనిస్తే గనక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో, ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూస్తే గనక ఆయన ఒక సభాపర్వతం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆయన మాట్లాడుతూ మన పోలిక అంటే తండ్రి కుమారుని యొక్క పోలికలో యావత్ ప్రాణకోటిని సృష్టించాలని ఆయన ఒక సభాపర్వతం మీద ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఆషామాషంగా కాళ్ళం చొక్కలు, పొట్టలం చొక్కలు, తల్లం చొక్కలు, చెవులం చొక్కలు, నోట్లం చొక్కలు, ముక్కులం చొక్కలు వచ్చిన వాళ్ళు కాదు. మనం ఏం చేయబడ్డామంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క ఇష్టం చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నిర్మించబడ్డాం. ఆయన క్రియేట్ చేశాడు, మనల్ని సిద్ధపరిచాడు. మన అవయవాలను మనల్ని సిద్ధపరిచిందే కాక మనం జీవించడానికి ఈ భూమి మీద సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చాడు, అనుగ్రహించాడు. ముందు మనకి సమస్తాన్ని అనుగ్రహించిన తర్వాత
అవి ఫలించి విస్తరించి అది చక్కగా చూసిన తర్వాత అప్పుడు మానవుని ఏం చేశాడంటే అందులోకి ప్రవేశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని యొక్క నిర్మాణం, అంతే తప్ప అడ్డదిడ్డంగా చేసే నిర్మాణం కాదే. చాలా మంది అంధవికారంగాను అసహ్యకరంగా లేదా వేరే రకాలుగా చెప్పాలంటే ఈరోజు మనం ఈజిప్ట్ దేవతల కోసం, ఈజిప్ట్ దేవుళ్ళ కోసం మనం పోయిన దినాల్లో చెప్పుకున్నాం. ఈజిప్ట్ ఫరో వారి యొక్క దేవతలను ఎలా తయారు చేసుకున్నాడంటే 10 రకాల జంతువులతోనే, రకరకాల విచిత్రాలతో రకరకాలుగా చేసుకున్నాడు. ఎందుకంటే మనిషి కాబట్టి ఎలా చేసుకోవాలో తెలియదు. పక్షిని చూశాడు, పక్షి ముక్కెట్టాడు, గద్దను చూశాడు, గద్ద కాలెట్టాడు. అంటే రకరకాలుగా అంటే తను చూసినటువంటి ప్రతిరూపాలన్నీ ఒకటే చేస్తే బాగోదని అన్ని ప్రతిరూపాలు ఎట్టి ఒక బొమ్మను తయారు చేశాడు. కానీ మానవుడు ఎలా తయారు చేయబడ్డాడంటే మానవుడు దేవుని స్వరూపంతో తయారు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. దేవుని స్వరూపంతో తయారు చేయబడ్డానికి ముందు ఒక సభలో ఆయన మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మనకి వివరంగా రాయించాడు. ఏదో మామూలుగా దేవుడు మట్టి తీసాడు అంటే మట్టి తీసేయడానికి వెంటనే ఆయనకి ఏమి ఆలోచన, ముందు ఆయన ప్రతిదాన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. ఆయన ఆలోచన మనకు తెలియాలి ముందు. ఆ వెంటనే ప్రభు ఇది చేసే అంటారు. ఇది చేసేయడానికి ఆయన ఆలోచన ఏంటి? ఆయన చేసేస్తాడు, ఓకే. ఆయన చేయడానికి ఆయన ఆలోచన ఏంటో ముందు అడగాలి. చాలా మంది ప్రార్థన చేసి ప్రభు ఇది చేసే అది చేసే, అది ఇది కాదు. ముందు ప్రభు నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి, ఇది చేయడానికి నీ యొక్క ఉద్దేశం ఏంటి అని ముందు అడిగితే క్లియర్గా వెళ్ళిపోతుంది బండి. ముందు ఏం చేస్తాడంటే ఆలోచనతో సంబంధం లేదు, ఉద్దేశంతో సంబంధం లేదు, ఇది చేసే ప్రభు అంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనక దేవుని ఆలోచన నా పోలికలో అంటే తండ్రి కుమార. అప్పుడు పరిశుద్ధాత్మ లేదండి. చాలా మంది ఏమంటారంటే ఆవిడ పరిశుద్ధాత్మ కూడా ఉంది, అది కాదు, తండ్రి కుమార. ఎందుకంటే పరిశుద్ధాత్మకు రూపం లేదు. ఉందండి, రూపంతో భూమి మీదకి రాలే, రూపం లేదు. పరిశుద్ధాత్మ ఆత్మకు రూపం లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుడే అక్కడ నివాసం ఉన్నాడు. అంటే తండ్రి కుమార. పరిశుద్ధాత్మ కుమారుని యొక్క ఎప్పుడైతే తన శరీరము భూమి మీద క్రయధనముగా అర్పించబడ్డారో ఆ యొక్క కుమారుని యొక్క ఆత్మే మనకు మరలా పరిశుద్ధాత్మగా అనుగ్రహించబడింది తప్ప దాన్ని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచింది కాదు. మనం గమనించుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుగా వెళ్దాం. దేవుని స్వరూపమందు వారిని సృష్టించాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం స్త్రీని గాను పురుషుని గాని ఆయన స్వరూపములో సృష్టించాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఏమనాలి? నాకులాగే ఉంటాడు. ఎలా ఉంటాడు? నాకులాగే ఉంటాడు. మీ డాడీ ఎలా ఉంటాడు? నాకులాగే ఉంటుందండి ముక్కు మా డాడీది. మా డాడీ చెవులు నాకులాగే ఉంటాయి. నిజంగా ఎలా చెప్తాం? మామూలుగా ఎవరినైనా దారాడు కలిగించి ఆ బాబు మీ నాన్న ఎలాగుంటాడు అన్నాం అనుకో, నాకులాగే ఉంటాడండి, కొంచెం చెవులు కొంచెం, మా నాన్న తెల్లగుంటాడు, నేను మా అమ్మని ఎలాగుంటుంది నల్లగా పుట్టాను అంటాడు. ఇప్పుడు మన ఎవరినన్నా ఎదురే మీ దేవుడు ఎలా ఉంటాడు అని అనుకో, నాకులాగే ఉంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలా ఉంటాడు? మనకులా ఉంటాడు. మనల్ని భయపెట్టేలా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే కొంతమంది ఒక 6 సంవత్సరాల పాపని పుట్టుదల తీయించడానికి ఒక గుడికి తీసుకెళ్ళారు. అప్పుడు వరకు చాలా చక్కగా ఆడుకుంటుంది పాప, చాలా బాగుంది. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత భయంకరంగా ఏడ్చేస్తుంది. భయంకరంగా ఏడ్చేస్తాం. మనుషులు చూసి కాదు కానీ ఆ లోపల ఉన్న బొమ్మను చూసి భయపడిపోతుంది. ఎందుకంటే దేవుడు చూడాలనిపించేవాడు, మరింతగా చూడాలనిపించాడు. మన చంటి పిల్లల దగ్గరికి వెళ్ళినా, చంటి పిల్లలు మన దగ్గరికి వచ్చినా ఏం చేస్తాం? కాసేపు మన దగ్గర ఇంకా ఉంచుకోవాలనుకుంటాం. వాళ్ళ దగ్గర మనం ఇంకా కాసేపు ఉండాలనుకుంటాం. ఎందుకంటే ఆ విధమైన ప్రేమ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఉండాలనుకోవాలి. ఆయన మనతో ఇంకా
ఉండాలి. ఆ విధమైన రిలేషన్ మనలో జరగాలి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో ఇది మనం గమనిస్తే గనుక ఈ విధానం ఎక్కడ జరుగుతుందంటే, జలప్రలయం జరగడానికి దేవుడు సభాపర్వతం మీద మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? సభాపర్వతం మీద మాట్లాడుతున్నాడు. జలప్రలయానికి ఇంకా వాళ్ళ యొక్క ఆయువు నేను ఏం చేస్తున్నానంటే, వాళ్ళ యొక్క ఆయుష్ నేను ఇంక ముగిస్తున్నాను, నేను ఇంక వారితో యాజ్యమాడలేను అని సభాపర్వతం మీద దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఇంక వారితో నేను ఇంకా వాద్యమాడలేను, నేను ఇంక వారిని నేను ఏ విధంగా వారికి నేను గైడ్ చేయలేను, ఇంక అన్ని విధాలుగా ప్రయత్నించి విసికి ఇంకా ఏ విధంగా కూడా వారు గుర్తించే స్థితిలో లేరు, కాబట్టి నేను ఇంకా వారి ఎడల ఇంకా నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను, వారి ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకా ముగిస్తున్నాను అని సభాపర్వతం మీద తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని బట్టి దేవుని యొక్క ఆలోచన శైలి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇక్కడ మన కోసం మాట్లాడాలి అంటే అక్కడ సభాపర్వతం మీద మన పేరు ఏం చేయబడాలి? వినిపించాలి. మా డేవిడ్ ఉన్నాడే అని ఆ సభాపర్వతం మీద పేరు వినిపించింది అనుకోండి, ఆ డేవిడ్ గారిని చూద్దామని సభాపర్వతం మీద ఇద్దరు దేవతలు వచ్చారనుకోండి, అభిలాష ఉంది అని ఎవరైనా సభాపర్వతం మీద వేసి మాట్లాడాడు అనుకోండి, ఆ సభాపర్వతం మీద ఉన్న దేవదూతలు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి తొంగి చూద్దాం అనుకున్నారు అనుకోండి, మనం ఎక్కడ ఉండాలి వాళ్ళు చూసేటప్పుడు? మనం ఎలా ఉండాలి అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సభాపర్వతం మీద మన పేరు ఖచ్చితంగా ఏం చేయబడుతుంది? యేసయ్యకి ప్రీతికరమైన వారి కోసం మాట్లాడుకుంటూ ఉంటారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయనకి ఇష్టమైన వారి కోసం ఒక్కసారైనా ప్రస్తావన తేకుండా ఉంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక క్షణం జరుగుతున్న దానికోసం వాళ్ళతో ముచ్చటించుకుంటూ ఉండరు కదా, ఖచ్చితంగా. అలాగనే మన కొరకు ఎక్కువ సార్లు అక్కడ పేరు వినిపించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే గనక జలప్రలయం కోసం ఆ యొక్క అది ఏదైతే జరుగుతుందో ఆ సంభవం కోసం మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము ఊహాంతయు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో మర్చుకొని. ఎక్కడ బాధపడ్డాడండి? ఈ సభాపర్వతం మీద దేవదూతల సమూహం ఎదుట దేవదూతలు చెప్తే కదా, మీరు ఏదో చెప్తున్నారు కానండి, ఫలానా వాడి దగ్గరికి వెళ్తానా, ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదు. మీరేదో గొప్పగా చెప్పు పంపిస్తున్నారు ఫలానా ఆవిడ దగ్గరికి, అక్కడికి వెళ్ళే సున్నా ఏమీ లేదు అంటే ఈ మనుషులందరూ తీసుకొస్తున్న రిపోర్టింగ్ అంతా ఈయన ఆయనకి ఏమవుతుందంటే మతి బయలు ఇబ్బంది పడిపోయి ఆయన అనుకున్నాడు, అయ్యో ఈ విధంగా చేసిన మానవుడు ఎలా ఉంటాడు, ఈ విధంగా చేసిన ఎలాగ ఉంటాడు అనుకున్నాను, కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించిన మానవుడు ఎలాగ అయిపోయాడని ఆ సభలో ఏం చేస్తాడంటే ఆయన బాధపడతా ఉన్నాడట. ఈరోజు మన కోసం ఆ సభలో ఎన్నిసార్లు బాధపడుతూ ఉన్నాడు నిజంగా. అందుకని అంటున్నాడు, నువ్వు మనుషుల ముందు ఒప్పుకుంటే నేను దేవదూతల ముందు ఒప్పుకుంటాను. నువ్వు మనుషుల ముందు ఒప్పుకుంటేనే ఆ యొక్క సభ ఏదైతే ఉందో
ఆయన ఆలోచన యొక్క సభలో నిన్ను కోసం నేను ఒప్పుకుంటాను. నా బిడ్డని అక్కడ ఒప్పుకొని నీ కోసం నేను ఆలోచిస్తాను. నువ్వు ఒకవేళ మనుషుల ముందు ఒప్పింపబడ్డా నువ్వు ఇష్టపడితే నేను ఎక్కడ ఒప్పుకోను? దేవదూతల ముందు ఒప్పుకుంటేనే కదా దేవదూతలు వచ్చి మనకి గైడ్ చేయడం, మనల్ని కాపాడడం, ఇదంతా వ్యవస్థ అంతా జరిగేది. కాబట్టి ముందు మన మనుషుల ముందు ఒప్పించబడ. మనుషుల ముందు నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు వయసు తక్కువలో ఉన్నావా, నువ్వు తెలివితేటగా ఉన్నావా, నువ్వు ఉపయోగపడుతున్నావా, ఇవన్నీ అనవసరం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావా, నువ్వు భౌతికతలో జీవిస్తూ అభౌతికత కోసం నువ్వు సిద్ధపడుతున్నావు. పాయింట్ 1 ఇంతే. ఇంక మరొక దాంట్లోకి మనం ప్రవేశించవలసిన అవసరమే లేదు. చూద్దామండి, ఎంత చదివారు ఇప్పుడు? 5. 7వ వచనం కూడా చదవగా విందాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఆ సభాపర్వతం ఒక నిర్ణయం తీసుకుని రెండేసి ఏదైతే ప్రాథమికంగా సృష్టించాడో ఆ శ్రేష్టమని వేరేసి మిగతా తుచ్చమైనవన్నీ కూడా ఏం చేశాడు? లైన్ చేశాడు. వాటిని తీసేసాడు భూమి మీద లేకుండా. వాటి ఉత్పత్తి ఇంకెక్కడ జరగకూడదని శ్రేష్టమైనవన్నీ వేరి పక్కన పెట్టి మిగతా ఎంత తుడిచిపెట్టేశాడు. మనం చూస్తాం కదా, నా వాళ్ళకి రెండేసి ఎక్కి మిగతాదంతా జలప్రలయం అయిపోయింది. ఇక్కడ ఈ ఆలోచన సభలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ఆలోచన సభలో జరిగినటువంటి మరొక చర్చ ఏంటంటే, ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ కూడా ఈ మానవుని యొక్క చెడుతనమునికి దేవుడు ఎంతో బాధపడి, ఈ మానవుడు దేవునికి కన్నా లేదా ఎంతో భయంకరమైన పనిని పూనుకుంటున్నాడు, మానవుడిని అడ్డుకోవడం ఎలాగా, ఈ మానవుడి పరిస్థితి ఎలాగా అని ఒక భయంకరంగా జరుగుతున్న సంఘటన ఆయన ఆపడానికి ఆయన ఆలోచన సభలో ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, మనం అందరం భూమి మీదకి వెళ్దాం రండి అన్నాడు. ఎక్కడ? ఆలోచన సభలో ఉన్నటువంటి వారిని ఏమన్నాడు? మనందరం భూమి మీదకి వెళ్దాం రండి అన్నాడు. ఎందుకంటే భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆపాలి. అందుకనే మన పరిస్థితి బాగోవాలనే వేసే మన దగ్గరికి రావాలి. లోకంలో పరిస్థితి బాగోవాలంటే లోకంలో, అందుకని అంటాడు, దేవుని యొక్క పాలన జరగాలి, దేవుని యొక్క ఆలోచన జరగాలి, ఒక నిర్ణయం జరగాలంటే దేవుని కృప కిందకి దిగి రావాలి. చూడండి, ఇక్కడ ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం చదువుగా విందాం. యెహోవా ఇదిగో వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట చెయ్యదలుచు మంచి అయినను పదకొండు వచ్చి 6వ వచనం చదువుతున్నారా? అక్కడ ఏమని రాస్తుందండి? అక్కడ మనం దేనికోసం చదువుతున్నాం చెప్పండి? బాబేలు గోపురం కోసం చదువుతాం. దేనికోసం చదువుతున్నాం? అక్కడ ఒక గోపురాన్ని, ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టడానికి పూనుకున్నాం. దేవుడు దానికోసం తన యొక్క సభలో ఆలోచించాడు. భూమి మీద ఏం జరుగుతుందో ఆలోచిస్తాడు. ఎవరు ప్రతికూలంగా జీవిస్తున్నా వాళ్ళ కోసం కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి కాదు, ప్రతి వ్యక్తి ప్రతి నిమిషం కోసం అక్కడ మాట్లాడతారు. నాలాంటి కోసం మాట్లాడదా, ఇలాంటి వాడు నాలాంటి వాడు లేదు, దేవుడికి అందరూ సమానమే. ప్రతి బిడ్డ కోసం అక్కడ మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఈ బాబేలు యొక్క గోపురం శిఖరాన్ని కట్టడం కోసం ప్రజలందరూ పూనుకున్నారు. ప్రజలందరూ కూడా ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టి దాన్ని బట్టి అతిశయించాలి.
అదే మాకు సమస్తం చేస్తుందని, గైడ్ చేస్తుందని దాన్ని ఒక భయంకరంగా స్థాపించడానికి పూనుకున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, రండి మనం అందరం కిందకి వెళ్ళి వారికి ఐక్యత లేకుండా వారి భాషను మార్చేద్దాం. దేవుడు ఏం చేశాడు, భూమి మీదకి వచ్చి గైడ్ చేసి దావీదు భూమి మీద పంపించి వాళ్ళ మాటలు ఏం చేయబడ్డాయట, మార్చబడిపోయాయి. అప్పటి వరకు ఒకటే భాష, కానీ ఎప్పుడైతే ఆలోచన సభలో మాట్లాడుకుని భూమి మీదకి వచ్చిన వెంటనే వారి మాటలన్నీ మారిపోయినాయి. అది అక్కడితో ఆగిపోయింది. ఈరోజు మనది ఏదైనా అయ్యో ఏ పని చేసినా ఆగిపోతుందండి. అది ఆయన ఆలోచన సభలో నిర్ణయించుకున్న నిర్ణయం. మన కోసం ఏదో మనకేదో అదృష్టం ఏమో బస్సులో వస్తుంటే, దురదృష్టం విమానంలో వచ్చేస్తుందంటే ఏం కాదు. అక్కడ మన క్రియలను బట్టి, మన పరిస్థితులను బట్టి ఆయన ఆలోచన సభలో ఆలోచించి మన నిర్ణయాన్ని, మన జీవితాన్ని మనకు నిర్ణయించి దాన్ని గైడ్ చేసి నడిపిస్తా ఉంటాం. ఈ విధంగా మనం చూస్తాం. చాలా మంది ఏంటంటే అందరూ వచ్చేసారు, అక్కడ ఏమయ్యారు, చదవండి, అక్కడ దేవుడు వచ్చిన మాట చదవట్లేదు, మిగతా చదువుతున్నారు. కానీ యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చూడండి, ఇక్కడ దేవుడు ఆలోచన సభలో ఉన్న సమూహము దిగి వచ్చి ఆ విధంగా జరిగించడం జరిగింది. అంటే ఇక్కడ మనం సమూహాన్ని మనం చూస్తే కనుక, అంటే చూడ దిగి వచ్చి అంటే ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడి సింహాసనాన్ని విడిచి వచ్చేసాడని కాదు. గమనించారా మీరు? దేవుడు అక్కడి నుంచి చూస్తాడు. మరి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు? చూడండి, యెహోషువ 5:14. యెహోషువ 5:14. యెహోషువ 5:14. చదువు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు ఇక్కడ గమనిస్తే కనుక దేవుడు ఎలా వచ్చాడంటే సేనాధిపతిగా వచ్చాడు. యెహోషువ ఎవరు? మోషే తర్వాత ప్రజలను గైడ్ చేస్తూ, దేవుని సంతోషపెడుతూ, దేవుడికి నమ్మకస్తుడిగా నడిపిస్తూ ఉన్నాడు. మోషేకి యెహోషువకు కనిపించి యెహోషువతో మాట్లాడి గైడ్ చేస్తున్నాడు. అంటే దేవుడు తన ప్రణాళికను, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఎలాగైనా వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలగనగా. ఆ దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడ కాదయ్యా, ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. అక్కడి నుంచి చూస్తాడు, సమీపంగా చూస్తాడు, దూరంగా చూస్తాడు. దూరంగా చూసాడని సరిపెట్టుకోడు, సమీపంగా చూసి ఆయన ఏం చేస్తాడు. ఎందుకని అన్నాడు, ఆయన దూరంగా ఉండి బ్లెస్ చేసేవాడైతే పైనుంచి మీ పాపాలన్నీ పోనీ అని ఒక టాట చెప్పేది. పైనుంచి మీ పాపాలన్నీ తుడిచేస్తాను ఒక మాటలు చెప్తే అయిపోయాయి. లేదు, దానికి ఒక ఎస్టిమేషన్, దానికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి సస్సరీడిగా భూమి మీదకి వచ్చే క్రైధనమై మనందరికీ విడుదల ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సభాపర్వతం మీద నిర్ణయించుకునేది ఆయన సమూహం భూమి మీదకి వచ్చి అక్కడ మాటల యొక్క పనితీరును మార్చి ఆ యొక్క ఉద్దేశాన్ని ఆపడం జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే, అప్పటి నుంచి ఏం జరిగినాయట, భాషలు ఈ భూమి మీద ప్రవేశించాయి. అప్పటి వరకు ఒకటే భాష. ఇప్పుడు దీన్ని పాయింట్ చేసి కొంతమంది దైవిక క్రమానికి వ్యతిరేకంగా ప్రబలి ఉన్న జనాంగం ఒకటే భాషని యావత్ ప్రపంచంలో ఉండాలి అనేవంటి తీర్మానం కూడా తెచ్చి ఈరోజు యావత్ ప్రపంచాన్ని తలకిందులు చెయ్యాలి. ఆ రోజు తలకిందులు అయ్యింది
దేవుని యొక్క రాజ్య స్థాపన, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం ఈ రోజు తలకిందులు చేయాలనుకుంటుంది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబడకుండా ఉండాలని. కానీ దేవుడు ఎలాగైనా జరిగించగలడు. ఆయన ఆలోచన యొక్క ప్రణాళిక గొప్పది, ఆయనకు ఉద్దేశమే గొప్పది. అందుకని మనం చూస్తాం, చూడండి, చదువుదాం. యెషయా గ్రంథము 40:13. యెషయా గ్రంథము 40:13. యెషయా గ్రంథము 40:13. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వారెవరు? ఎవని దగ్గర ఆయన ఆలోచన అడిగను, ఆయనకు వివేకము కలుగ చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి చాలండి. మానవుడు రకరకాలుగా ఆలోచిస్తాడు. ఈ భౌతికంగా వ్యక్తి పూజ చేస్తున్న వాళ్ళకి మనుషులు గైడ్ చేస్తారు, మనుషులు చెప్తారు. కొంతమంది విగ్రహార్పితమైన పూజలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కొంతమంది జ్ఞానోపదేశం కూడా చేశారు. ఎవరికి? విగ్రహ సంబంధమైన పూజలు చేస్తున్నవంటి ఆ విగ్రహాలకి వారి జీవితాల్లోనట కొంతమంది జ్ఞానోపదేశం చేయడం వల్ల వారికి జ్ఞానోదయం అయి దేవుళ్ళు అయ్యారు. ఏం జరిగిందండి? జ్ఞానోపదేశం జరగగా వారికి జ్ఞానం కలిగి వారు దేవుళ్ళు అయ్యారు. కానీ జ్ఞానానికి కర్త మన ప్రభువైన యేసు. ఆయనకి బోధ చెప్పి, ఆయనకి చెప్పేవారు ఎవరు లేరు భూమి మీద. ఆయనే సమస్తాన్ని గైడ్ చేసి సమస్తాన్ని క్రమముగాను మర్యాదగా నడిపించగలిగిన వంటి వాడు ఆయనే. అందుకని ఎన్నాళ్ళ మనం చూస్తే కనుక రాజుల పరిపాలనలో మనం చూస్తున్నాం. బైబిల్లో ఉన్న రాజుల పరిపాలన, లోకంలో ఉన్న రాజులు కాదండి, లోకంలో ఉన్న రాజులను ఎప్పుడో దేవుళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళ రాజరికాన్ని ఆదర్శంగా పెట్టుకుందామంటే దేవుళ్ళు అయిపోయారు. కాబట్టి ఈరోజు పరిపాలనలన్నీ పాడైపోయింది. కొన్ని వాళ్ళు రాజులుగా ఉన్నా సరే కొంచెం ఆదర్శంగా పెట్టుకొని ఇప్పుడు పరిపాలన చేసేవారు కొంచెం చక్కగా సుముఖతతో పరిపాలన చేయడానికి అవకాశం ఉండేది. వాళ్ళు దేవుళ్ళు చేశారు కాబట్టి ఇంకా వాళ్ళ పరిపాలన శైలిని గుర్తించక ఈరోజు ఏదో చేస్తున్నారు. కాబట్టి మనము ఆలోచించవలసింది ఏంటంటే, బైబిల్లో ఉన్న రాజుల పరిపాలన మనం చూసినప్పుడు ఆయనే ఆలోచన చెప్పి నడిపించేవాడు. అవునా కదా? మీరు బైబిల్ చదువుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఆ రోజుల్లో రాజుల్ని ఎవరు పరిపాలించేవారు? వాళ్ళేనా కర్త, కర్మ, క్రియ అంతా వాళ్ళేనా? కాదు. సమస్తము యేసు ఆధీనంలో ఉండేవారు, సమస్తము ప్రభు ఆధీనంలో ఉండేవారు. తీర్పు చెప్పాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, రాజ్యంలో ఏదైనా ప్రకటించాలన్నా మొత్తం టోటల్ దేవుని ఆధీనం. న్యాయాధిపతుల రాజుల కాలంలో. కానీ ఇప్పుడైతే వాడిష్టం, వాడు అనుకున్నది వాడు చేస్తాడు. వాడు రాజంటే రాజు, రానంటే రాని. వాడు కూర్చుంటే కూర్చున్నట్టు, నుంచుంటే నుంచున్నట్టు. కాదు. దేవునికి ఒక ఆలోచన ఉంది. కాబట్టి దేవుని ఆలోచన ఎక్కడ జరగకపోయినా ఏర్పరచబడిన, ప్రత్యేకించబడిన జనాంగంలో మాత్రం దేవుని ఆలోచన జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇర్మియా గ్రంథము 32:19. ఇర్మియా 32:19. ఇర్మియా 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఎంత చక్కని మాట మనం చదువుతామన్నా. ఆయన ఆలోచన సభలో ఆయన ఆలోచించి ఆ పని జరిగించుటకు
దేవదూతుల యొక్క సమూహాన్ని గైడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన పర్వతం మీద మన కోసం ఆలోచించాలి. ఆ విధంగా జరగాలని మనం కోరుకుందాం. ఆమేన్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము మనం చదివితే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి. యెషయా గ్రంథము 44:26 వచనంలో ఉంది. దానియేలు 4:17లో ఉంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జరిగినవంటి దేవుడు ఆలోచనకర్తగా ఎలా నడిపించబడ్డాడో. సరే, కొన్ని వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనం. అపోస్తల కార్యాలు 7:53. 7వ అధ్యాయం 53వ వచనం చదవండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని. చూడండి, మనం ఈ యొక్క బైబిల్ని ఎలా పొందామంటే నియమించబడి ఆయన గైడ్ చేస్తూ, ఆయన శిష్యుల్ని గైడ్ చేస్తూ, ఇదంతా కూడా మహిమ సంబంధమైనటువంటి ఒక ప్రణాళిక ద్వారా తయారు చేయాలి. మనం కూడా దైవములు అనబడతాం. ఎవరండి? మనం కూడా దైవములు అనబడతాం. దీన్ని మనం శాస్త్రులు దేవుడిని ప్రశ్నిస్తారు. అప్పుడు అంటాడు, దైవములు అంటే ఏంటనేది ఆయన చక్కగా వివరణ ఇచ్చారు. కాబట్టి ఇది దేవుని యొక్క బిడ్డల ద్వారా, అంటే దేవదూతల యొక్క, అంటే దేవదూతల కంటే మనల్ని కాస్త ఎక్కువగా ఉన్నాం. మనకి పనివారే దేవదూతలు, మనకి పనివారు. కాబట్టి మనల్ని పనిచేయడం, మనల్ని సురక్షితంగా చూసి మన యొక్క వ్యవస్థను నడిపించడానికి గైడ్ చేసి ఆయన సభాపర్వతం మీద ఆలోచించి భూమి మీదకి పంపిస్తున్నాడు మన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఇదట దేవదూతల ద్వారా, అంటే ఈ యొక్క అంటే దేవదూతలు అంటే దేవుని అపోస్తులైన పౌలు ఎలాగైతే అపోస్తులు ఎలా మార్చబడ్డారంటే ఆత్మచేత నింపబడ్డారు. మనం ఈ బైబిల్ అంతా కూడా ఏం చేయబడిందంటే ఆత్మచేత రాయించబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మచేత అంటే వాళ్ళు దేవదూతలు ఉన్నారు, పూర్తిగా దేవుడు గైడెన్స్. ఇప్పుడు దేవుడు గైడెన్స్ లోకి వెళ్ళిపోయిన దైవముల చేత, దేవదూతల యొక్క చేత ఇక్కడ ఈ బైబిల్ మనకు ఏం చేయబడింది అంటే రాయబడి మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేమంటూ చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 19వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? దానికి తరువాత ఇయ్యబడెను. 3:19 ఎబ్రిల్ రాసిన పత్రిక 2 వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము దేవునికి స్తోత్రం. చెప్పండి, మీ మనస్సాక్షికి ఒకసారి ప్రశ్న ఏంటి?
ఇంత గొప్పగా దేవదూతల చేత గైడ్ చేయబడి ఆయన నిర్ణయించి ఒక మానవుడికి దేవుని ఆలోచన చొప్పున ఒక మాన్యువల్ బుక్ పంపించారు. ఎంత గొప్ప రక్షణ నుంచి నువ్వు ఎలా తప్పించేసుకుంటున్నావు ఆలోచించండి ఒకసారి. అంత గొప్ప భాగ్యమో చూడండి. దేవదూతలు అందరి కోసం పనిచేస్తాయా, కొందరి కోసమే పనిచేస్తాయా? చివరిగా ప్రశ్న ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రేపు తర్వాత వర్తమానాల్లో దేవదూతలు ఎలా పనిచేస్తాయి, పరదేశంలో ఎలాంటి వాళ్ళు పనిచేస్తారు, పరిశుద్ధులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా మనం కంటిన్యూ చేద్దాం. దేవదూతలు అందరి కొరకు పనిచేస్తాయా, కొందరి కోసమే పనిచేస్తాయి? అంటే వారికి నియమింపబడిన వారు కాదు, వాళ్ళకి దేవదూతలకి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ఎంతో మంది నిర్ణయించబడతారు. అది కాదు, భూమి మీద దేవతల దూతలు అందరి కోసం పనిచేస్తాయా, కొందరి కోసమే పనిచేస్తాయి? అప్పుడు చాలా మంది ఉన్నారమ్మా, ప్రభువుని నమ్ముకున్నారు, మందిరానికి వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు. మనకిన్నాళ్ళ మోక్ష బిల్ల అంటే మెళ్ళలోకి బెళ్ళ వేసేవారు. ఏంటది, దాన్ని రాగి బిల్ల. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంటే వీడు అప్పుడప్పుడు పడిపోతాడని చెప్పి మధ్య మెళ్ళలోకి బెళ్ళేసేవారు. ఇప్పుడు అలాంటి ఏమీ లేవులే. వేస్తే దాన్ని చూసి వాడిని గుర్తించి వారి గబాలను డబ్బులు ఇచ్చి వాడిని పంపించేసి మరి ఎక్కడి దగ్గర కూర్చోరా బాబు అని చెప్పేసుకుని దండం పెట్టేవారు. ఈరోజు ఎలా ఉందంటే మేము క్రైస్తవులు అని మెళ్ళలోకి బెళ్ళేసి తిరుగుతున్నారు. అలా సెట్ అవ్వ. సరే, అందరికీ దేవుడా, అందరికీ దేవదూతల యొక్క ప్రొవైడ్ చేయబడ్డారు అందరికీ, లేదా కొందరికి మాత్రమే ప్రొవైడ్ చేయబడ్డారు? చెప్పండి. అందరికా కొందరికా? చెప్పండి. రాంగ్ ఆన్సర్. సర్వ మానవాళి కోసం లేదు. చూడండి, రెఫరెన్స్ చదువుదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, ఇక్కడ మీకు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ దొరికిందా? ఇప్పుడు దేవదూతల సమూహము ఎందరైతే రక్షింపబడతారో, ఎందరైతే ప్రభుకు భయపడతారో, ఎందరైతే భయముతో భక్తితో జీవిస్తారో వారి కోసం మాత్రమే భూమి మీదకి ఆలోచన సభలో ఆలోచించి గైడ్ చేసి నడిపిస్తారు. అందరి కోసం కాదు. దేవుడు అందరి కోసం, దేవదూతలు కొందరి కోసం. దేవుడు అందరి కోసం ఎందరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన గైడ్ చేసి ఆయన భద్రతను ప్రొవైడ్ చేస్తారు. మనం ఆయన ఆధీనంలోకి వెళ్ళినప్పుడు మన బాధ్యతలు ఆయన చూసుకుంటాడు. బరి తగ్గించి బయట తిరిగినప్పుడు ఆయన మన బాధ్యతలు ఎంత చూస్తాడు? అది అసలు చోటు. కాబట్టి దేవుడు అందరి కోసం కానీ దేవదూతలు మాత్రం అందరి కోసం కానీ అది ఇక్కడ స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఈ దేవదూతల యొక్క సమూహము ఆత్మలు భూమి మీదకి పంపబడ్డానికి గల కాదు. ఈ భూమి మీదకి పరిశుద్ధులు కూడా పంపబడ్డారు. అది తర్వాత ఎపిసోడ్లో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం భూమి మీదకి పరిశుద్ధులు పంపించడానికి గల కారణం ఏంటి? రక్షింపబడిన స్వాస్థ్యము భద్రపరచబడ్డానికి. భూమి మీదకి పరిశుద్ధుల యొక్క దేవతల సమూహాన్ని పంపించడానికి గల కారణం ఏంటి? రక్షింపబడిన స్వాస్థ్యాన్ని ఆయన ఆలోచన చేత క్రమము చేత నడిపించి సిద్ధపరచాలి. ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. యేసయ్య తండ్రి అంటే అందరి కోసం కాదు. ఆయన వింటాడు, చూస్తాడు. ఎందరైతే సంపూర్ణ స్థాయిలో ఆయన అంగీకరిస్తారో, అందుకని అన్నాడు కదా, నన్ను ఒప్పుకుంటే నేను నా దేవతల ముందు ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకుంటేనే అక్కడ జరిగేది. అక్కడ నువ్వు ఒప్పుకోలేనంత వరకు దేవదూతలకు తెలియదు నువ్వెవరో, దేవుడికి మాత్రం తెలుసు నువ్వెవరో. అర్థమైందా? దేవుడికి తెలుసు.
నీ బయోడేటా అంతా దేవుడికి తెలుసు. కానీ సమస్తమును జరిగించడానికి గైడ్ చేసే దేవదూతలకు మాత్రం నువ్వేంటో తెలియదు. ఎందుకంటే నువ్వేంటో తెలియాలంటే నువ్వు ముందు ఏం చేయబడాలి? మనుషుల ముందు ప్రభు బిడ్డగా ఒప్పించబడాలి. అప్పుడు తన దేవదూతను ఒప్పుకొని ఆయన మాట్లాడి నీ కోసం గైడ్ చేసి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం మరొకసారి చదువుకొని ముగించుకుందాం. చూడండి, దేవదూతల యొక్క పనితీరును మనం చూస్తున్నాం. అక్కడ చదవండి చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ అనే స్వాస్థ్యమును పొందుకొని ఈ భూమి మీద ఎవరైతే స్థిరపరచబడతారో వాళ్ళందరి కోసం నిర్మించబడిన వారు దేవదూతలు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన సభలో మన కొరకు మాట్లాడుకునే కృపలకు వెళ్ళాలి. మనకు అనేక మంది దేవుడు ప్రొవైడ్ చేయబడి ఈరోజు మనకి తింటున్న ఆహారం చేత భద్రత కావాలి, తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలి, బయటకు వెళ్తే లోపలికి వస్తే ఇంట్లో జీవించాలి, రాత్రి పడుకొని లేగాలంటే ఎంతో వర్క్ చేయాలి. ఆ దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఎంత వ్యవస్థను నడిపిస్తున్నాడు. అసలు ఆయన అంటూ ఏంటో తెలుసుకుంటేనే కదా ఆయన కష్టం ఏంటి, ఆయన బాధ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే మనం కాస్త ఎలా బ్రతకాలకు వస్తాం, మనం అవగాహనలోకి వస్తాం. కాబట్టి ఈ పూట మనం నేర్చుకుంది ఏంటో తెలుసా? చెప్పాలి. ఏం నేర్చుకున్నాం? దేవుని ఆలోచన సభ. దేవుని ఆలోచన సభలో ఏ విధమైన విధానాలు జరుగుతాయని కొంచెంగా మనం తెలుసుకున్నాం. తర్వాత భాగములు ఖచ్చితంగా ఆయన ఆలోచన క్రమం, సిద్ధపాటు కూడా మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా తన ఆత్మచేత మనం నడిపించి సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దూరాన సమీపాన్ని ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, నీ ప్రత్యేకమైన కృపా భద్రత చేత ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. మాలో ఉన్న దుష్టత్వము, దుర్నీతి, బలహీనతలు, అయా లోక పాప సంబంధమైన ప్రతి దాని నుంచి కూడా విడిపించి స్వాచ్ఛమైన కృప చేత యోగ్యమైన భద్రత చేత నడిపించారు. నీ దేవదూతల యొక్క ప్రభా బృందాన్ని మా కొరకు, మా కుటుంబం కొరకు, సమస్తం కొరకు కూడా మీరు గైడ్ చేయండి ప్రభా, నడిపించండి ప్రభా. అందుకనే కదా కీర్తనకారుడు అంటే రాతికి పాదం తగలకుండగా ఆయన నేను ఎత్తు పట్టుకుని ఆయన దూతలు నీకు కావలి ఉండును. అవును ప్రభా, మీరు మాకు దేవదూతలను గైడ్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. అవును ప్రభా, మేము ఒప్పుకోలేకపోతున్నాము, మీ దేవదూతల సహాయాన్ని అడగలేకపోతూ ఉన్నాము. అయ్యా, పొందుకోలేని అనాహృతుల లిస్టులో ఎంతో మంది ఉన్నారు ప్రభా. లేదు నైనా, ప్రతి ఒక్క బిడ్డకి మీ దేవదూతల సహాయం దయచేయండి, మీ భద్రత దయచేయండి, మీ కాపుదల దయచేయండి, మీ ఆదరణ దయచేయండి, మీ క్షేమం దయచేయండి. మానసిక అయా ఒత్తిడి నుంచి విడిపించండి, బలహీన సంబంధమైన ఒత్తిడి నుంచి విడిపించండి, అనారోగ్య సంబంధమైన ఒత్తిడి నుంచి విడిపించండి. ఆరోగ్యవంతులుగాను కృప కలిగిన వారికి ఉంచమని ఈ కరోనా వైరస్ ఎంతో మంది బాధపడుతున్నారు, స్వస్థపరచండి. ఎన్నో రకాల సమస్యలు, ప్రతి సమస్య నుండి ప్రతి బిడ్డను విడిపించు. ఇక్కడ సమీపంగా ఈ శుక్రవారం కలిసి ఆరాధించుటకే సమకూర్చిన బిడ్డలను దీవించండి. ఈ లైవ్ ఆరాధన ద్వారా ఎంతమంది అయితే మరి సిద్ధపడి వింటున్నారు వారందరూ కూడా దీవించమని నీ పరిశుద్ధ యాజకులలో, నీ పరిశుద్ధ యాజకులలో కడమకానైనా నా ఈ చిన్న ప్రార్థన మీ కృపాసనం చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అతి విధముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసురక్తమే చేయి, ప్రభేశ్వరక్తమే చేయి, ప్రభేశ్వరత్వం సంపూర్ణ విషయం అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం సన్నిధి మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకును సదా మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.